హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్లో చాలా మంది చెప్పేది ఏంటంటే హాట్ సెక్టర్లో ఇన్వెస్ట్ చేయండి, ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేయండి, ఫార్మాలో ఇన్వెస్ట్ చేయండి, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయండి, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. సో దాని తగ్గట్టుగా వాటిల్లో ఉన్న ఇండస్ట్రీ లీడర్స్ ఎవరు, జిఎంఆర్ కానీ లేదా ఎల్ఎన్టీ కానీ ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా మంది సజెషన్స్ ఇస్తారు, చాలా మంది చేస్తుంటారు. అదే సెక్టార్లో ఇంకొక చిన్న స్మాల్ కంపెనీ ఏమవుతున్నాయో అవి సెలెక్ట్ చేసుకుని వాటి రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, వాటి వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసి కూడా ఇన్వెస్ట్ చేయడాన్ని మనం ప్రాక్సీ ఇన్వెస్టింగ్ అంటాం. ఇదే కాకుండా కొంతమంది రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేద్దాం, ఎగ్జాంపుల్కి డిఎల్ఎఫ్లో ఇన్వెస్ట్ చేద్దాం అంటాం. మళ్ళీ అగైన్ నేను డిఎల్ఎఫ్లో అంత బడ్జెట్ పెట్టలేను, లేదా డిఎల్ఎఫ్కి రియల్ ఎస్టేట్కి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంది, ఏదైనా గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకొచ్చిందంటే డిఎల్ఎఫ్ డైరెక్ట్ ఇంపాక్ట్ అయిపోతుంది, కానీ ఆ ఇంపాక్ట్ నా మీద ఉండకూడదు అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే రియల్ ఎస్టేట్కి అలైడ్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అంటే ఎగ్జాంపుల్కి సిమెంట్ కంపెనీస్లోనో లేదంటే పెయింట్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్కి డైరెక్ట్ ఎక్స్పోజర్ ఉండదు, బట్ రియల్ ఎస్టేట్కి వచ్చే ఫ్రూట్స్ అన్ని కూడా వీళ్ళకే వస్తూ ఉంటాయి. అలాగే వాటి ఏదైనా ఇంపాక్ట్ అయినప్పుడు కూడా అంత ఇంపాక్ట్ వీళ్ళ మీదకి పాస్ అని అవ్వకపోవచ్చు, ఎందుకంటే డైవర్సిఫై అయిపోయి ఉంటుంది కాబట్టి. సో మీరు కూడా ఇలాంటి ఇన్వెస్టింగ్ స్ట్రాటజీ అలవర్చుకుంటే కనుక అవేం కంపెనీస్ ఏ సెక్టర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయరో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అనాలిసిస్ అండ్ కంపెనీ అప్డేట్స్ కోసం మా స్టాక్ లివ్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.